నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు గట్టుపల్లి సురేష్ బాబు గారు, ఐకాన్ ఆస్ట్రాలజర్. నమస్తే గురుజీ. జై శ్రీమన్నారాయణ. గురుజీ, చేతబడి, ధూమావతి ఇట్లా నెంబర్ ఆఫ్ పేర్లతో పిలుస్తూ ఉంటారు. నెగిటివ్ ఎనర్జీ వీటికి ఎక్కువగా ఉంది. ఇవి నిజంగా ఉన్నాయంటారా? అది ఉన్నాయి అంటే వాటి లక్షణాలను ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు దీంట్లో మనకి ఎదుటి వ్యక్తికి నాశనం చేయాలని కానీ, ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పడేది కానీ, ఎదుటి వ్యక్తిని ఆకర్షించేయాలని కానీ, ఎదుటి వ్యక్తిని మనకి దాసోహం పొందేలా చేయడం కోసము, ఎదుటి వ్యక్తి బాగుపడకుండా ఉండడం కోసము, కక్షతోనూ కుతంత్రంతోనూ ఎన్నో రకాలైనటువంటి వాటిలోనూ బిజినెస్లో లాస్ట్ పోవాలి, అలానే రాజకీయ రంగంలో ఉన్నారనుకోండి, వాళ్ళు ఇబ్బంది పడాలి, వాళ్ళు గెలవకూడదు, ఇలాగా ఏదో ఒక రకమైనటువంటి ఎదుటి వారి మీద వ్యసనం ఉంటుంది. వారు బాగుపడకూడదు, మనమే బాగుపడాలని, వారు ఎదగకూడదని ఎన్నో రకాలు ఉంటాయి. ఇందులో అల్లుడు మాట వినట్లేదు, కోడలు మాట వినట్లేదు, పిల్లల మాట వినట్లేదు, ఇలాంటి క్రియలే. ఇలాంటి సందర్భంలో ఇలాగ చేయించేదానికి ఏంటంటే కనుక ఎన్నో రకాలైనటువంటి క్రియలు ఉంటాయి. వాటికి పేర్లు అనేకమైన ఉంటాయి. 64 పేర్లతో కూడినటువంటి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా చాతబడి ఉంటుంది, హిప్నటిజం ఉంటుంది, వశీకరణ, భాగల్ముఖి, భానుమతి, ఏక్షణి, స్పిరిట్ లాంటివి ఉంటాయి. మతాలు క్రైస్తవులు చేసే స్పిరిట్స్ అంటారు అనమాట. వాళ్ళకి ఏంటంటే మామూలుగా హోలీ స్పిరిట్స్ అంటారు. వీళ్ళు ఏంటంటే బ్లాక్ స్పిరిట్స్ చేస్తారు. అలాగా చేసే తత్వాలు, చేసే పనితీరు వేరైనప్పటికీ కూడా, చేసేటువంటి పద్ధతి వేరైనప్పటికీ కూడా మనిషి మాత్రం ఇబ్బంది పడతారు, అష్టదిబ్బందిన పాలైపోతూ ఉంటారు. మందు పెట్టడం అంటారు, మరుగు మందు అని దొరుకుతుంది. అలాంటి మందు పెట్టినప్పుడు కూడా మనుషులు ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట. అలాంటి క్రియలు అనేకమైనవి ఉన్నప్పటికీ కూడా చివరికి బాధపడేది ఏంటంటే ఎవరికైతే చేయించబడతారో వారు ఇబ్బంది, బాధ, అనేక రకాలుగా పనులు ముందుకెళ్ళకపోవడం కానీ. అయితే వాళ్ళు అట్లా బాధపడుతున్నారు, చేతబడితో బాధపడుతున్నారు అని ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు అనుకున్న పని ముందుకు వెళ్ళదు. ఒకటి, భార్యాభర్తల మధ్యన సంకేత భావం ఉండదు. భర్త ఒక దగ్గర ఉంటే భార్య ఒక దగ్గర ఉంటుంది. పిల్లలు మాట వినరు, అది ఏ పని చేస్తామన్నా ముందుకు వెళ్ళదు. జాబ్ లో గ్రోతింగ్ ఉండదు. ఇకపోతే వీరికి వీరే సిమ్టమ్స్ ఏంటంటే కనుక హెడేక్ రావటము, అలానే మోషన్ ప్రాబ్లం ఉండటము, స్టమక్ అనేటువంటి సమస్యలు ఉంటాయి, కిడ్నీ, లివర్, యూట్రస్, బ్లడ్ కి సంబంధించినటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. హాస్పిటల్ కాదు, ముందు గురువు దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చినటువంటి నాగరికత ఎంతవరకు ఏంటంటే ఏదైనా బాగలేకపోతే నిజంగానే బాగాలేదు కావాలి అనుకుని హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. మరొకటి, ఒక విషయం అండి, ఇప్పుడు ప్రతి మనిషిలోనూ ఒక నరదిష్టి అనేది ఉంటుంది. అంటే మొండిగా, మూర్ఖంగా ఉండేవారికి ఇది తెలియదు. ఇదన్నీ మూఢనమ్మకాలే అంటారు. మనము ఏదైనా కొత్త బట్టలు కానీ, కొత్త వస్త్రాలు కానీ, లేదా ఏదైనా నగలు కానీ ఇట్లా వేసుకున్నాం అనుకోండి, మంచి పార్టీకి వెళ్ళాం అనుకోండి, ఆ రోజు మనం ఇంటికి వచ్చేటప్పటికల్లా అనేజీ అయిపోతుంది, హెడేక్ వచ్చేస్తుంది, ఇమ్యూనిటీ పవర్స్ పడిపోతూ ఉంటాయి, ఎన్నో రకాల సమస్యలతో మన ఇంటికి కూడా వెళ్తామా లేదన్నట్టు కాళ్ళు చేతులు గుంజేస్తూ ఉంటాయి, వాంతింగ్ అవుతుంటది, ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ మనం అనుకుంటాము ఏదో తిన్నది నాకు అరగలేదు, ఇదంతా ఆరోగ్య సమస్య అనుకుంటాం. కాదు, ఇవన్నీ కూడా ఎదుటి వారి కళ్ళు మన మీద పడటంతో. ఎక్కడైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయంలో దేవునికి హారతి ఇవ్వండి అంటారు. హారతి దేనికి ఇస్తారంటే స్వామివారి యొక్క కృప మన మీద ఉంటుంది అని కాదు. స్వామివారిని మన కళ్ళతో చూస్తూ ఉంటాం. ఆయన అలంకరణ చూసి, ఆ స్వామివారి అమ్మవారి ఉంటే అలంకరణ చూసి ఎంత బాగున్నారు అనిపిస్తుంది. ఆ ఎంత బాగున్నారనే దానికి వారికి దిష్టి. అంతే కదా, ఒక వస్తువు బాగుంది అంటే మనం మా నాలుగుతో అంటున్నాం, ఆ నాలుగుతో అంటున్నాం, నోటితో అంటున్నాం అంటే ఆ స్వామివారికి అమ్మవారికి దిష్టి అవుతున్న అర్థం. ఆ దిష్టి తగలకుండా ఉండడానికి నా కళ్ళు చెడ్డవి స్వామి, నా కళ్ళు ఇలానే ఉంటుంది, నా మనసు మంచిది కాదు, నా బుద్ధి మంచిది కాదు అని చెప్పి మనం అనుకొని ఆ స్వామివారికి హారతి ఇచ్చి అది మనం అద్దుకుంటాం. అంటే స్వామివారికి కూడా దిష్టి అనేది తప్పదు. కాబట్టి మానవులుగా ఉన్నాం మనం. ఒక రకంగా పార్టీకి వెళ్ళండి, పార్టీకి వెళ్తే ఖచ్చితంగా అనేసి అయిపోతారు, నలుగురు కళ్ళు వాళ్ళ మీద పడిపోతుంది. కాబట్టి అంటే ఒక నరదిష్టి వల్లనే ఇంత సమస్య వచ్చినప్పుడు ఒక మనిషికి సంబంధించినటువంటి ఫోటో కానీ, ఒక మనిషికి సంబంధించిన విధంగా కానీ, పేరు కానీ తీసుకొని మనిషికి సంబంధించిన వస్తువులు, గోర్లు కావచ్చు, వెంట్రుకలు కావచ్చు, బట్టలు కావచ్చు, చెప్పులు కావచ్చు, గాజులు కావచ్చు, వారు వాడి వదిలేసినటువంటి వస్తువుల్ని తీసుకుపోయి వాటి మీద చేయించేటువంటి క్రియలు చేపిస్తే ఇంకా ఆ మనిషి ఎంత విధిగా బాధపడాలి. అంటే గోర్లు, వెంట్రుకలకు పెట్టి పూజలు చేస్తే నిజంగా అది ఎట్లా వాళ్ళకి వర్తిస్తుంది అంటారు? కొన్ని ఉంటాయండి. భాగలముఖి విద్య అని ఉంటుంది ఒకటి. భాగలముఖిలో వారికి సంబంధించినటువంటి గోర్లు కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఆ వశీకరణ ఉంటుంది, అలానే హిప్నటిజం ఉంటుంది, ఇలాంటి చాలా రకాల ధూమావతి ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఫోటోల రూపంగా చేసి ఒక మనిషి ఆకారం చేసి చేసేటువంటి క్రియలు అనమాట. ఇవి కొన్ని కొన్ని తిథులు, నక్షత్రాలు ఉంటాయి. ఆ తిథులు, నక్షత్రాలు చేస్తే కూడా వీరికి ఖచ్చితంగా ఆ ఒక హిప్నటిజం జరిగేసి ఆ వారు ఏ క్రియ చేయిస్తారో అది వీరికి జరుగుతుంది, దాన్ని అనుభవిస్తూ ఉంటారు వీరు. ఇవన్నీ తెలియకుండా జనాలు ఏంటంటే జాతకం బాగలేదు, నా సమయం బాగలేదు, నా దరిద్రం బాగలేదు, నా టైం ఇంతే ఉంటుంది, నాకు నక్షత్రం బాగలేదు, తిథి బాగలేదు, మా చిన్నప్పుడు దానాలు చేయలేదట, ఆ దోషం ఉందట నాకు,
కాలసర్ప దోషం ఉందట, కుజ దోషం ఉందట, ఇలా అనుకొని వారికి వారు సమర్థించుకుంటారు తెలిసిన విషయాల్లో. ఓకే. తెలియని విషయాల జోలు వెళ్ళరు. ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారు, అన్యోన్యంగా ఉండేటువంటి కుటుంబం కంపాటబిలిటీ అంటారు. పెళ్లికి ముందు చూసేటువంటి కంపాటబిలిటీ. ఈ కంపాటబిలిటీ అంతా చూసుకున్న తర్వాత ఇరు వర్గాలు ఎంతో మంది వచ్చి దీవెనలు ఇస్తా ఉంటారు భార్యాభర్తలకి. అలాంటి సంబంధం కూడా తెగదెంపులు అయిపోయేసి కోర్టు మెట్టు వరకు వెళ్ళేటువంటి సందర్భాలు చాలా చూస్తున్నాం మనం. ఎందుకు వెళ్తారు కోర్టు మెట్ల వరకు? భార్య వేరే సంబంధాలు, భర్త వేరే సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారండి? ఒక దగ్గర బంధం కుదిరిన తర్వాత మరొక దగ్గర వెళ్ళడానికి కారణాలు ఏంటి? ఇక్కడ లేని అక్కడ ఏముంటుంది? కారణం ఏమి ఉండదు. హిప్నోటిజం, బ్లాక్ మ్యాజిక్. బుద్ధి ఏమో వేరే అని చెప్తుంది, అలానే మైండ్ మనసేమో ఇక్కడే నేనేదో తప్పు చేస్తున్నానని చెప్తుంది. కానీ అలా తప్పకుండా వెళ్ళిపోతుంటారు. ఇక వీరిలో సిమ్టమ్స్ ఏంటంటే కనుక ఆకలి అవ్వకపోవటం, మొహం అంతా నల్లబారి నరంగా ఉండడం, అలానే కోళ్ళ మొహంగా ఏర్పడిపోవడం, అలానే వీరికి రఫ్ గా అయిపోద్ది ఫేస్ అంతాను, కోపం ఎక్కువ వస్తుంది, చికాకు, ఒంటరి ఉండాలనిపించడం, ఒక్కొక్కరికి నెగిటివ్ థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఏది చేసినా కూడా వీరికి అన్ని కూడా అందరు దూరం అవుతూ ఉంటారు. వీరిని అందరూ వదిలేస్తారు అనమాట. చెడు వ్యసనాలకు బానిసైపోతాము. చివరికి తనకు తానే శిక్ష చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోతారు. అంటే తన కోపం తనకు శత్రువు అని అక్కడ తెలుస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మన జాతకం పరిశీలనలో చూసినప్పుడు ఈ అబ్బాయి కలెక్టర్ అవుతారని ఉంటుంది. కానీ కలెక్టర్ కాదు, బిల్ కలెక్టర్ కూడా అవ్వలేడు. ఒక అమ్మాయి ఏదైనా హీరోయిన్ కానీ లేకపోతే మంచి రాజకీయ నాయకులు, మంచి పొజిషన్ ఉంటుంది, లేదా పోలీస్ ఆఫీసర్ ఏదని చెప్తాం. కానీ ఆ అమ్మాయిని చూస్తే మోకాళ్ళు పని చేయకుండాను, ఇంట్లో ఏ పని అవ్వకుండాను, కట్టుదిట్టంగా లేకుండాను ఏదో పిచ్చెక్కినట్టుగా ఉంటది. ఇక్కడ జాతకం అనేది వేరు. జాతకంలో ఉన్నటువంటిగా ఉండాలి అంటే వీరికి మానవ గ్రహం ఏం చేయించకుండా ఉండాలి. అలా చేయించడం ద్వారా ఇలాంటి సమస్యలకు ఎదుర్కొంటా ఉంటారు. వాటికి పరిష్కార మార్గాలు కూడా దొరుకుతూ ఉంటాయి. కాకపోతే దాన్ని మంచి గురువుని ఎంచుకోవాలి. గురువు కూడా మంచి వాళ్ళు లేడనుకోండి, ఇక మూలిగి తాటిగా పడ్డట్టుగా వారికి ఉన్న సమస్యకి మరోటి కొనుక్కొచ్చుకోవడం ఇలాంటివి ఉంటది. కాబట్టి ఇలాంటి చాలా సూక్ష్మంగా ఉంటాయి. కాబట్టి దీనిలో ముందుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే పెద్దవారి మాట వినడం. ఇంట్లో వాళ్ళ మాట, పెద్దవాళ్ళ మాట అంటే బయట ఉన్న వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళ మాట వినడం. ప్రతి వారంలో 10 రోజులకు ఒకసారి గైడెన్స్ ఇవ్వడం, పిల్లలకి బోధన చెప్పుకోవడం పెద్దవారి సైతం చేయవలసినటువంటి పని. పిల్లల్లో ఏదైనా మార్పు వచ్చిందా అంటే మాత్రం మంచి గురువు దగ్గర తీసుకెళ్లి చూపించాలి. ముందు ఆరోగ్య సమస్య వచ్చింది కాదు, ముందు గురువు గారి దగ్గరికి వెళ్ళి చూపిస్తే అప్పుడు వారికి ఉన్న సిమ్టమ్స్ ఏమి ఉన్నాయో దాన్ని తగ్గట్టుగా వారికి పరిష్కార మార్గం అయితే చూపించబడు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉన్నాయి. చేతబడులు ఉన్నాయి, హిప్నోటిజాలు ఉన్నాయి, బ్లాక్ మ్యాజిక్ ఉంది, మందు పెట్టడం ఉంది, స్పిరిట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దీనికి తగ్గట్టుగా ఖచ్చితంగా చేసుకుంటేనే ఆ ప్రతిఫలం అనేది లభ్యపడుతుంది. థాంక్యూ.